హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ ఈరోజుటి వ్లాగ్ మా ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్ అనమాట, మంగళస్థానము. అండ్ మా ఫ్రెండ్స్ అయితే వచ్చి నన్ను అయితే పిక్ చేసుకున్నారు. ఇంకా నేను వేదికను కూడా అయితే తీసుకొని అయితే వెళ్తూ అయితే ఉన్నాను. ఫ్రెండ్స్ అందరం కూడా ఉన్నాం, మేమందరం హెల్ప్ చేస్తాంలే, తీసుకొని రా తన్ని అని అడిగారు. అండ్ ఇంకా మేము వచ్చింది లేట్ అయిపోయింది అని అనుకున్నాం. ఇంకా వచ్చేసరికి వాళ్ళ హౌస్లో కూడా ఇంకా డెకరేషన్ అయితే ప్రోగ్రెస్లో అయితే ఉన్నదన్నమాట. ఇంకా డెకర్ చేస్తూ అయితే ఉన్నారు. అండ్ ఇదైతే ఇక్కడ పసుపు దంచుతున్నారు. నాకైతే కంప్లీట్ నేను చెప్పాను కదా, యశ్వంతి మా ఫ్రెండ్ వాళ్ళు తమిళియన్స్ అని చెప్పి కొంచెం ట్రెడిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి మాకు వాళ్ళకి. అండ్ మేము ఇంకా వెళ్ళేసరికి తను కూడా ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని అడుగుతూ అయితే ఉన్నాము. అండ్ ఇంకా వేదికనైతే పుట్టినప్పుడు చూసింది, ఇంకా మళ్ళీ ఇప్పుడే అనమాట చూడ్డము. పెద్దగా అయిపోయింది వేదిక అని చెప్తూ ఉంది. యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పిన టైం 11:30 కల్లా వచ్చేసేయండి, 11కి వచ్చేసేయండి అని చెప్పింది. సో మేము వెళ్ళిందే 11:30కి, తను ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా రాహుకాలం కూడా వచ్చేసింది అని చెప్పారు. ఇంకా 12:30 to 1:30 ఏమో. ఇంకా దాని తర్వాత ఇంకా పసుపు దంచడం ఇవన్నీ కూడా అయితే అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఈ లోపల అన్నీ కూడా ఫొటోస్ కానీ అలా అయితే తీసుకుందాం అనేది చెప్పారు. ఇంకా మంగళస్థానం అంటే ఇంకా తెలిసిందే కదా, ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, హల్దీ ఫ్లవర్స్, హల్దీ వడ్డానము, ఇవన్నీ కూడా అయితే తను పెట్టుకుంటుంది. అండ్ తను తెచ్చుకున్నది సెట్ అవ్వకపోతే ఇంకా బ్యూటీషియన్ వాళ్ళ దగ్గరే ఇలా ఈ సెట్ ఉంటే తనకైతే పేర్ చేశారు. ఇదైతే బాగుంది తనకి. అండ్ ఇంకా తనని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆరెంజ్ టీమ్ అయితే అనుకున్నారనమాట. అండ్ మాకు కూడా చెప్పింది ఆరెంజ్ కలర్వి వేసుకోరా అండి అని చెప్పి. ఇంకా తను 2 days ముందర చెప్పింది ఆరెంజ్ కలర్ అనేది ఒక్కొక్కరి దగ్గర ఉండొచ్చు అలా కదా. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే ఎల్లో తీసుకున్నారు. ఇంకా నేను అటు ఇటు కాకుండా వేరే షేడ్ ఆఫ్ డ్రెస్లో అయితే వెళ్ళాను. ఇంకా తనైతే ఇంకా అక్కడికి తీసుకొని వెళ్ళి ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసారనమాట. రావుకాలం వెళ్ళే లోపల ఇలా అయితే ఫొటోస్, వీడియోస్, ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అలా అయితే తీసుకున్నారు. ఫొటోస్ తీసేది వచ్చి ఒక వైలెట్ కలర్ శారీలో ఉన్నారు కదా, వాళ్ళు బ్యూటీషియన్ వాళ్ళు అనమాట. వాళ్ళే ఫొటోస్ తీసుకుంటున్నారు రెడీ చేసి. తిని మా ఫ్రెండ్ విశ్వద. మా ఫ్రెండ్స్ అందరం ఉండడం వల్ల వేదికని హ్యాండిల్ చేయడం అయితే ఈజీ అయింది. ఇంకా అమ్మ ఉండరు కాబట్టి ఇంట్లో నేనైతే ఇంకా తన్ని తీసుకొని వచ్చేసాను. అండ్ బాగుంది డెకరేషన్ అంతా కూడా ఇలా పసుపు దంచేదానికి. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్తో అయితే ఫోటో అయితే తీసుకుంటూ అయితే ఉంది. ఇంకా మాకు కూడా అయితే రీల్స్ తీస్తున్నారనమాట. ఆ ఫోటోగ్రాఫర్స్ అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న రీల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకొని వచ్చి మీరు ఇలా చేయండి అని చెప్పి మరి చూపిస్తూ అయితే ఉన్నారు. అండ్ ఇటుపక్క ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు కదా, అండ్ బ్రైడ్ వాళ్ళ మదర్ యశ్వంతి వాళ్ళ మదర్. అండ్ అందరు కూడా ఆరెంజ్ కలర్లోనే ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా. వీళ్ళ ట్రెడిషన్స్ చాలా డిఫరెంట్గా అండ్ చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట, చాలా ఉన్నాయి వీళ్ళకి చేసేవి కానీ అంతా కూడా. ఇంకా అక్కడ పసుపు దంచడం, ఆ ఫొటోస్ అవన్నీ కూడా అయిపోయాక అండ్ ఇక్కడైతే ఇంకా బ్రైడ్కి హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇవన్నీ కూడా అయితే తనకి తీసేసి అండ్ ఇంకా మళ్ళీ మంగళస్థానం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇంకా సర్లే ఇంకా లంచ్ తినేసి కొంచెం ఎండ కూడా తగ్గుతుంది, ఇంకా టెర్రస్ పైన కదా, ఇంకా ఫొటోస్ కానీ అట్లా కానీ ఏమీ బాగా రావు అని అయితే చెప్పారు. ఇంకా ఎండ తగ్గాక ఆ లోపల అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా 4కి మంగళస్థానం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈవినింగ్ కాబట్టి చాలా చల్లగా అయితే అయిపోయింది పైనంతా కూడా టెర్రస్. అండ్ ఇక్కడైతే తనకి స్టార్ట్ చేసేసారు మంగళస్థానం అంతా చేయడం కూడా. అండ్ ఇంకా వాటర్, ఇంకా జల్లిడితో ఇంకా వాటర్ పట్టించడం ఇవే కదా ఇంకా మంగళస్థానం అంటే. ఇంకా హల్దీలో ఫొటోస్ తీసుకోవడము, ఇంకా 1 by 1 ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అయితే వచ్చి ఇంకా తనకైతే ఇలా జల్లిడితో ఇంకా వాటర్ వేసి అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అలా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మంగళస్థానం అలా చేయిస్తూ ఉంటే ఇంకా తనకి ఇక్కడైతే మేమైతే రీల్స్ కోసం ఒక బ్రైడ్ టు బీ అనేది చూసామన్నమాట. స్పెట్స్ పైన టీమ్ బ్రైడ్ అని అయితే రాసుకొని ఇలా అయితే 1 by 1 మేమే అయితే రీల్స్లో అయితే చేసుకుంటూ అయితే ఉన్నాము అక్కడ ఫోటోషూట్. అండ్ ఇక్కడైతే మేమందరం ఇంకా తన పైన ఇంకా ఫోటో వాళ్ళు వాటర్ వేయండి ఇంకా అలా కొన్ని స్టిల్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా వేదిక కూడా ఇంకా అక్కడ ఉన్న పిల్లలతో ఫుల్ అయితే ఆడుకున్నదనమాట. ఇంకా అలా వేదికను కూడా అయితే తన పక్కన కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు.
అండ్ తనైతే ఫుల్ తడిచిపోయి అసలు వాటర్లో బీభత్సంగా ఎంజాయ్ చేసింది కూడా. ఒకరిపైన ఒకరు వాటర్ కొట్టుకొని ఆ పిచ్చికాయతో ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే తన్ని కూడా ఇలా హెల్దీ ఇంకా పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు ఇలా అయితే తన పైన వేయడము, ఇంకా కొన్ని క్లిప్స్ కావాలంటే తన కోసం ఇంకా ఎతుకుతూ అయితే ఉన్నామన్నమాట, ఇంకా ఎలాంటివి అయితే చేయాలి అని చెప్పి. ఇంకా తనకి ఫొటోస్ ఫ్లవర్స్ వేస్తూ ఇంకా అలా అయితే తీస్తూ అయితే ఉన్నా. అండ్ ఇదైతే ఈవినింగ్ పెట్టుకున్నారు కాబట్టి చాలా టైం ఉన్నట్టయితే అనిపించింది, ఏమీ హడావడి అవ్వకుండా టైం అవుతుంది అని అనుకోకుండా. అండ్ చాలా క్లీన్గా అయితే చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకా మేము కూడా ఇంకా తనతో పాటు జాయిన్ అయ్యి ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఫ్లవర్స్ వేయడం కానీ, ఇంకా మేము కూడా ఒక్కొక్కరం వెళ్ళి ఇంకా వాటర్ వేయడం, తన పైన మంగళస్థానం అలా చేయించడం, ఇలాంటివన్నీ కూడా చేసాము. ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంకా వేదికను పట్టుకోవడంలో చాలా హెల్ప్ చేశారు. గ్రూప్గా వెళ్ళి తీసుకునేదానికైతే ఒక్కొక్కసారి అవ్వలేదు నాకు పాపతో. ఇందాక చెప్పాను కదా తన పైన పసుపు వేసి అయితే ఫొటోస్ అయితే తీసారని చెప్పి. అండ్ మళ్ళీ అయితే ఇంకా కొన్ని క్లిప్స్ బాగా రాలేదు, కొన్ని తను కళ్ళు మూయడం పక్కకి తిరగడం అలా ఉండడం వల్ల మళ్ళీ పసుపు వేసి మొత్తం కూడా తన ఫొటోస్ అన్నీ తీసారనమాట. చూడండి హెయిర్ అంతా కూడా పసుపు, డ్రెస్ అంతా కూడా పసుపు అయిపోయింది. వాటర్ కాదు అది పసుపు, డ్రై పసుపు కదా, మొత్తం తడిపైన మొత్తం అంటుకుపోయింది అనమాట తనకి. ఇంకా కళ్ళకి అంతా కూడా అయిపోయింది. అయితే అందరూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట హెల్దీ ఫంక్షన్ని. అండ్ ఇక్కడైతే ఫ్యామిలీ వెళ్ళారనమాట. ఇందాక ఫ్రెండ్స్ వేసాం కదా ఫ్లవర్స్ అంతా కూడా, ఇంకా ఫ్యామిలీ వెళ్ళైతే తన పైన ఫ్లవర్స్ వేసి ఫొటోస్ అయితే తీస్తున్నారు. అసలు మ్యారేజ్ అంటేనే ఒక పండగలా అనిపిస్తుంది కదా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కూడా వాటర్ పట్టుకొని ఒకరిపైన ఒకరు వేసుకొని బాగా అయితే వాటర్ వేసుకునేది కొట్టుకున్నప్పటి నుంచి అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొకరు ఫ్రెండ్స్ అందరిపైన ఇంకా వాటర్ వేసేయడము, ఆ బిందెలతో వాటర్ అంతా మొత్తం కూడా కొట్టేసేయడము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే సాంగ్స్తో అయితే డాన్స్ వేస్తూ అయితే తీసుకున్నాము. మ్యూజిక్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంచుతున్నాను, ఏ సాంగ్ అని అర్థమయ్యేదానికి. 1 by 1 ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా ఇంకా డాన్స్ అయితే వేశారు. ఇలా అయితే జరుగుతూ అయితే ఉన్నదన్నమాట మా ఎంజాయ్మెంట్ అంతా కూడా. అండ్ ఇలా రీల్స్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే జరిగింది మా హల్దీ ఫంక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని లైక్స్ అయితే చేస్తారో మన ఛానల్కి, మన ఛానల్ కూడా కొత్త వాళ్ళకి అలానే సజెస్ట్ చేస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.